హాయ్ ఫ్రెండ్స్, నా సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాక మేము కాకినాడ వెళ్దామని బయలుదేరాం అనమాట. ఇప్పుడు పిఠాపురం దిగాం. కుకుటేశ్వర స్వామి టెంపుల్కి, పాదగయ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే పిఠాపురం దిగాం, వెళ్తున్నాం. రెండో ఒకటే మమ్మీ, వాళ్ళకి కూడా తెలియాలి కదా. చాలామంది కుకుటేశ్వర స్వామి టెంపుల్ ఒకటే తెలుసు, పాదగయ అని కూడా అంటారనమాట. సో వెళ్దాం, నేను వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. పిఠాపురం రైల్వే స్టేషన్ చాలా బిజీగా ఉందన్నమాట. ఈరోజు ఎవరో కాలేజ్ వాళ్ళు ట్రిప్కి వచ్చారు, సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, అందుకే చాలా బిజీగా ఉంది. ఈ వీడియో కార్తీక మాసం లాస్ట్ డే రోజు తీసిన వీడియో అనమాట. కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి. ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. పచ్చాతో ఎక్కేసి మేము పాదకాయకి వెళ్ళిపోతున్నాం. ఆటో ఎక్కేసి ఇప్పుడు మేము పాదకాయకి వెళ్తున్నాం. నాకు ఈస్ట్ గోదావరి అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు అందరినీ ఒక ఎమోషన్తో పిలిచే విధానం కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడే మేము పాదగాయ టెంపుల్కి వచ్చేసాం. పాదగాయ టెంపుల్ అంటే కుకుటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అక్కడ నేటివ్ పీపుల్ పాదగాయ అని పిలుస్తారు. ఇదే ఎంట్రన్స్ ఆఫ్ పాదగాయ టెంపుల్. ఫస్ట్ ఎంటర్ అవగానే శివుడి దర్శనం జరిగింది. అండ్ ఇంకా రోజు కార్తీక మాసం ఆఖరి రోజు కాబట్టి చాలా క్రౌడీగా ఉంది, చాలా బాగుంది టెంపుల్ కూడా. అందరూ చాలా బిజీగా ఉన్నారు, దీపాలు వెలిగిస్తూ దండం పెట్టుకుంటూ. ఈయనే గయాసురుడు, ఈయన వల్లే ఈ క్షేత్రానికి పాదగాయ అనే పేరు వచ్చింది. మా మమ్మీ నాకు ఈ స్టోరీ అంతా చెప్పారు. మీకు కూడా ఈ స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు పిఠాపురంలోనే ఉండేవారనమాట. సో మా మమ్మీకి టెంపుల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. మా మమ్మీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు ఇలాంటి పాతకాలపు టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా 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 ఇష్టం. నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళడమే చాలా ఇష్టం, ఇలా పాతకాలపు టెంపుల్స్కి వెళ్ళడం ఇంకా ఇష్టం. నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడం. నేను మమ్మీని చాలాసార్లు అడిగాను, కాకపోతే కుదరలేదు. ఇప్పుడు మాత్రం కుదిరింది. అది కూడా కార్తీక మాసం ఆఖరి రోజు రావడం నాకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఈ వాటర్లోకి దిగ్గానే నాకు చాలా చలేసేసింది అనమాట. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఈ గుడి లోపల చాలా దేవుడి దేవాలయాలు ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు కార్తీక మాసంలో రోజు ఇక్కడికి వచ్చేవారంట తను చిన్నప్పుడు. ఇప్పుడు మేము గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. గుడిలో వీడియో తీయకూడదని చెప్పేసి నేను వీడియో తీయలేదు, కానీ ఈ గుడికి మీరు తప్పకుండా రండి, ఎందుకంటే మీకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మేము దర్శనం అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఇలా కూర్చున్నాం, ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. మేము అలా కూర్చొని ఉండగా మాకు ఉసిరికాయ చెట్టు కనిపించింది. ఉసిరికాయ చెట్టు దగ్గర దీపం వెలిగించాం. కార్తీక మాసం ఆఖరి రోజు కాబట్టి ఇక్కడ చాలా పూజలు చేస్తున్నారు. పూజలు చేసిననే క్లీన్ చేస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. కార్తీక మాసం రోజున నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక టెంపుల్లో దీపాలు వదలడం. అండ్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను, ఇలాంటి అదృష్టం నాకు దొరికినందుకు. నేను చాలాసార్లు ప్లాన్ చేశాను అనమాట టెంపుల్కి రావడానికి, కానీ ఎప్పుడు కుదరలేదు. దేవుడు ఇంత మంచిగా ప్లాన్ చేసి కార్తీక మాసం చివరి రోజు నేను ఈ గుడికి వచ్చేలా చేసి నన్ను ఇలా వాటర్లో దీపం వదిలేలా చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. మీకు ఇది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను కాబట్టి, కానీ నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము ఈ టెంపుల్లో 1.5 hours గడిపాం.
నేను ఇంకా ఉందాం అనుకున్నాను కానీ మా మమ్మీ అన్నారు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ టెంపుల్కి రావాలని కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి మీకు కూడా. కుకుటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిటే వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉంది. మనకి కాలజ్ఞానం చెప్పారు కదా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము దర్శనం చేసుకొని కాకినాడ వెళ్ళే ఆటో ఎక్కేసాం అనమాట. ఇప్పుడు కాకినాడ వెళ్తున్నాం మేము. ఇది పండూరు చెరువు గట్టట. ఇక్కడ నుంచి వెళ్తే పండూరు ఊరు వస్తుంది. పండూరు తర్వాత తిమ్మాపురం వస్తుంది. తిమ్మాపురం తర్వాత ఏపీఎస్పీ వస్తుంది. ఏపీఎస్పీ తర్వాత సర్పవరం వస్తుంది. సర్పవరం తర్వాత భానుగుడి వస్తుంది. అప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. ఈసారి వైజాగ్ టు కాకినాడ జర్నీ చాలా బాగా జరిగింది. కాకినాడ వెళ్ళినంటే ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే నేను మా మమ్మీ మా పిన్ని వాళ్ళు కలిపి భానుగుడికి వెళ్ళాం. అక్కడ భానులింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించాం. అంటే శివుని ప్రసాదం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.